అంటే ఇంతవరకు మనం కలశ పూజ చేసుకున్నాం కాబట్టి, ఆవాహనం చేసుకున్నాం కాబట్టి, ఆ నీళ్లను 4 దిక్కులా ప్రోక్షించుకుంటే ఏంటంటే శుద్ధి చేసుకున్నట్టు లెక్క వస్తుంది. ఇప్పుడు గణపతిని చేశాం కాబట్టి పసుపుతో ఆ స్వామివారి దగ్గర గౌరమ్మని చేశాం కాబట్టి అక్కడ అక్షంతలతో పసుపు కుంకుమలతో స్వామివారిని ఆవాహనం చేసుకుంటాం. ఓం గణానాన్త్వా గణపతి హవామహే కవిం కవీనా ఉపవిష్టవష్టమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆనశృణ్వన్నోతి విచ్ఛేద సాధనం. శ్రీ మహాగణాధిపతే నమః. ధ్యాయామి, ధ్యానం సమర్పయామి, ఆవాహయామి, ఆసనం సమర్పయామి, పాదయోః పాద్యం సమర్పయామి, పాదయోః పాద్యం సమర్పయామి. ఇలా నీళ్లు తీసుకొని స్వామివారికి చూపెట్టి పక్కకు వదిలేశారు. ఓం నమో భగవతే అర్ఘ్యం సమర్పయామి, ఓం నమో భగవతే పాద్యం సమర్పయామి, ఓం నమో భగవతే ఆచమన్యం సమర్పయామి, శుద్ధ స్థానం సమర్పయామి, వస్త్రం సమర్పయామి. అక్షంతలు లేదా ఒత్తుతో గనక మనం వస్త్రం చేసుకొని అక్కడ స్వామివారికి సమర్పించుకోవచ్చు. ఇమం వస్త్రాని పే వసావసాదే ఇవోర్ఛద్ర మంత్రవో సర్గా అవాతిరతి అమృత విశ్వాని దుర్గం సమర్పయామి.